ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మవారి అవతారాల్లో మొదటి అవతారమైన బాల త్రిపుర సుందరిదేవి అవతారం. అందుకే అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ తయారు చేస్తున్నాను. నేను దీనికి ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఎంతైతే రైస్ తీసుకున్నానో అంతే పెసరపప్పు కూడా తీసుకొని ఒక గిన్నెలో బాగా వేపుకుంటున్నాను. దీనికి బాగా వేపుకోవాలండి. ఎంత వేగితే అంత బాగుంటుంది. బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు పెసరపప్పు రైసు కుక్కర్లో తీసుకొని అవి రెండు కలిపితే ఒక గ్లాస్ అయ్యాయి కదండి. గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు తీసుకుంటే మనకి బాగా మెత్తగా అవుతుందండి. లేదంటే కొంచెం రైస్ లాగా పలుకుగా ఉంటుంది. దీనికి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పెట్టుకుంటాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకున్నాను. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దానికి కావాల్సిన ఫస్ట్గా మినపప్పు వేసుకొని తర్వాత మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసుకొని బాగా వేయించుకోవాలండి. దీంట్లో నెయ్యి ఎక్కువ వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్ అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగే ఉంటుందండి. మనం కొంచెం వాటర్ ఎక్కువే వేసి ఉడికించాం కదా, అన్నం అలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే కొంచెం సేపు అయ్యేటప్పటికి రైస్ అంతా గట్టిపడిపోయి పలుకుగా అయిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. ప్రసాదాల్లో ఎప్పుడైనా కూడా ఇంగు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం ఒక చిటికెడంత ఇంగు కూడా వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రైస్లో కలిపేసుకోవడమే. రైస్ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలండి. అది నేను మీకు చూపించడం మర్చిపోయాను. తర్వాత ఇందాక మనం వేసుకున్న ఈ పోపు అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ చాలా బాగుంటుందండి. అచ్చం గుళ్ళో ప్రసాదంలాగే ఉంటుంది. ఒకసారి తప్పకుండా చేసి అమ్మవారికి పెట్టండి, చాలా బాగుంటుంది. నేను అమ్మవారికి పెట్టడానికి కొంచెం ఒక కప్పులోకి తీసేసి మిగతాది అలా పక్కన పెట్టేస్తున్నాను. ఈ కప్పులో పెట్టింది అమ్మవారికి నైవేద్యంగా పెడదామని తీసాను. మీరందరూ ఎలా చేసుకుంటున్నారండి నవరాత్రి? నేనైతే ఇలా చాలా సింపుల్గానే చేసుకుంటున్నానండి. నిత్య పూజతో పాటు ఏదో ఒక నైవేద్యం చేసి పెడదామని అనుకున్నాను. అంతే అండి, నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. మన చిన్నప్పుడు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి. మాకైతే దసరా వస్తుందంటే ముందు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్ ఇస్తాయనే ఆనందమే చాలా ఎక్కువ ఉండేది. మా ఊర్లో మా ఇంటి ముందే మహిళా భవన్ ఉండేదండి. దాంట్లోనే అమ్మవారిని పెట్టేవారు. 9 days చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు. అంటే ఊర్లో అక్కడ భవానీమాలలు వేసుకుంటారు కదా, ఎవరికైనా తెలుసా అండి భవానీమాల అంటే? భవానీమాల అంటే దసరా నవరాత్రులు 9 days వేసుకుంటారండి. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేసుకుంటారు. దీనికి ఏజ్తో ఏమీ సంబంధం లేదు. అంటే 9 days కదా, ఆ టైం చూసుకొని అన్నీ కుదిరితే ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చండి. 9 days అయిపోయిన తర్వాత 10వ రోజు దసరా రోజు వెళ్ళి విజయవాడలో మాల విడిచిపెడతారండి. ఇంకా ఈ 9 days ఊరంతా భవానీల హడావిడే ఉంటుందండి. మా ఇంటి ముందే అమ్మవారిని పెట్టడం వల్ల రోజు కుంకుమ పూజలు అవి అన్నీ జరిగి మా ఇంటి ముందు కూడా చాలా సందడిగా బాగా జరిగేది. రోజు వెళ్ళడం, ప్రసాదాలు తినడం ఇవన్నీ గుర్తు చేసుకుంటే చాలా స్వీట్ మెమొరీస్ అండి నిజంగా. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలండి, మీకు ఎవరికైనా తెలుసా అండి వెంకన్న బాబు పాట అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిది మొత్తం ఆయన చరిత్ర అంతా ఒక పాట రూపంలో చెప్తారు. అది నైట్ 8కి అలా స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 or 7 అవుతుందండి. అంత పెద్ద పాట. ఊర్లో అందరు జనాలు వచ్చి ఇంక అక్కడే కూర్చొని వింటారు. అసలు చాలా బాగుంటుందండి.
మధ్యలో ఒకసారి దుర్గా అమ్మవారు రావడం ఉంటుందండి. నిజంగా ఆ ఎపిసోడ్ ఆ దుర్గాదేవి వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయండి. నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అది. ఇంకా ఇలా చాలా మెమొరీస్ ఉన్నాయండి. ఏమేమి చేసుకునే వాళ్ళం ఏంటి, ఇంకా ఈ నవరాత్రులు 9 డేస్లో ఇంకా అన్ని కబుర్లు చెప్పుకుందామండి. ఇదండి ఇవాళ వీడియో. నా పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను. లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నానండి. ఎలా ఉందండి మా స్టోరీ, మా ఊరు స్టోరీ. ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి. అన్నీ నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.